బస్సులు లేక చాలా ఇబ్బంది అవుతున్నదని ఈ నడుమ సర్కారు కొత్త ఆర్టీసీ బస్సులు షాన్నే కొంటున్నది. మొన్నట్లా కొత్త బస్సులు ఓపెనింగ్ చేసే కార్యానికి పోయిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు కొద్ది దూరం ఎలక్ట్రిక్ బస్సు నడిపి ఆర్తలకు ఎక్కిండు కదా. ఇగియాల గీ ఎమ్మెల్యే సార్ కూడా ఏం చేసిండ్రో చూడుండ్రలా. బస్సు నడుపుతున్నది ఎవరో ఏర్పాటు చేసిన ఆరులా ఆయనే పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సారు. హన్మకొండ జిల్లా పరకాల ఆర్టీసీ బస్టాండ్లో 4 కొత్త ఆర్టీసీ బస్సులను షాల్ చేసినాక ఇట్లా బస్సు డ్రైవర్ అవతారం ఎత్తిండన్నట్టు. ఇక ప్రకాష్ రెడ్డి సారు బస్సు నడుపుతుంటే బస్సులెక్కిన కార్యకర్తలు నిక్కి నిక్కి చూస్తుంటే బయట రోడ్డు మీద నిలుసున్నోళ్ళు కూడా బస్సు పోయేటట్టు జాగ కూడా ఇడిచిపెట్టకుండా మీద మీద పడ్డట్టే ఎట్లా నిలబడ్డారో చూడుర్రీ. ఎమ్మెల్యే సారు బస్సు నడుపుతుంటే చూడాలనుకునుడు, ఆయన నడిపిన బస్సులో ప్రయాణం చేయాలనుకునుడు తప్పేం కాదు. కాకుంటే ఆయనేం వృత్తిరీత్యా డ్రైవర్ కాదు, ఏదో ఆడున్నోళ్ళ సంబురానికో లేకుంటే బస్సులు మొదలు పెట్టినప్పుడు నడిపి చూడాలన్న ఆనవాయితీకో కొద్ది దూరం బస్సు నడిపిండు గంతే. ఇగిట్లా మీద మీద పడ్డట్టే నిల్చుంటే ఆయనతో ప్రకాష్ రెడ్డి సారు ఆగంలో బ్రేకు దొక్కబోయి ఎక్సలేటర్ దొక్కుడో లేకుంటే ఎక్సలేటర్ దొక్కబోయి బ్రేకులు దొక్కుడో చేస్తే ఎంత పర్షాన్ ఉంటుంది చెప్పుర్రే. అయినా లీడర్లు కూడా ఇట్లా చేసుడు కరెక్ట్ కాదు. ఏదో ఆటల పోటీలు షాల్ చేయనీకి పోయినప్పుడు ఆటలాడి పోటీలు షురూ చేస్తే ఓకే గాని బస్సులు షాల్ చేయబోయి బస్సులు నడుపుడు, రోడ్డు పనులు చేసే కాడికి పోయి జేసీబీలు నడుపుడు చేస్తే ఏదైనా ఎటమటమైతే లేని పర్షాన్ కాతుంటది. అటెంక ఎట్లా తనలాడినా ఏం ఫాయిదా ఉండదు. కాబట్టి ఈసొంటి వాటికి లీడర్లు కొంత దూరం ఉంటేనే మంచిది. అంతేగాని ఒకల్ని చూసి ఒకలన్నట్టు చేసుకుంటా పోతే ఏదైనా జరగరాంది జరిగినప్పుడు వార్తలు వేరే తిరిగి రాయాల్సి వస్తుంది. కాబట్టి లీడర్లు జర జాగ్రత్తగా మెదులుకోర్రి. అటెంక చెప్పలేదనుకుంటా మేమైతే ముందే చెప్తున్నాం మరి.